సినిమాస్ ప్రెజెన్స్ పెద్ది మూవీ మన బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ఆల్సో జాన్వీ కపూర్, శృతి హాసన్ ఇంకా ఎంతో మంది సీనియర్ ఆర్టిస్ట్ తో యాక్టర్స్ తోటి జూన్ 4th బాక్స్ ఆఫీస్ బ్రేక్స్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి పెద్ది మూవీ గ్లోబల్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. అండ్ ఎస్, ఈవెంట్ ఈస్ ఆర్గనైజింగ్ బై శ్రేయస్ మీడియా. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్, హల్లల్లో హల్లో విజయవాడ వినపడట్లేదు. హలో విజయవాడ. అబ్బాబాబా, జూన్ 4th పెద్ది మూవీ ప్రీ రిలీజ్ అయితే రిలీజ్ అయితే ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ వారం ముందు నుంచి ఏమన్నా సెలబ్రేట్ చేస్తున్నారు. 65 feet ఆ కట్అవుట్ ఏంటి, ఆ పాలాభిషేకాలేంటి, సినిమా అభిమానులంటే విజయవాడ. సో విజయవాడ అంటే సినిమా అభిమానులను నిరూపించారు. అండ్ అది మాత్రమే కాదు, ఇన్ జనరల్గా ఏ సినిమా ఫంక్షన్ చేయాలన్నా ఒక ఫంక్షన్ విజయవాడలో చేస్తే చాలా సక్సెస్ అయ్యిద్ది అని భారీ నమ్మకంతో ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అలాంటిది ఎంతో మంది సినీ అభిమానులు ఉన్నటువంటి విజయవాడలో, ఎంతో మంది మెగా అభిమానులు ఉన్నటువంటి విజయవాడలో, ఎంతో మంది పవర్ స్టార్ అభిమానులు ఉన్నటువంటి విజయవాడలో మెగా పవర్ కలగలిపిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది మూవీ ఈ మాత్రం వెల్కమ్ ఉండాల్సిందే. సో ఎస్, చాలా చాలా రోజుల తర్వాత నేను కూడా మీ అందరితో మాట్లాడబోతున్నాను కాబట్టి మరొకసారి మా శ్రేయస్ మీడియా ఆర్గనైజ్ చేస్తున్న పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్ కి విజయవాడ వారందరికీ కూడా స్వాగతం, కావ్య స్వాగతం. సో ఓకే, నేను చెప్పాల్సిందైతే ఇంకా చాలా ఉంది. కాకపోతే ఇప్పుడు నా మాటల కన్నా కొద్దిసేపటి తర్వాత సుమా గారి మాటలు వినాలని మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. అక్కడ దాకా నేను రాలేను, ఇక్కడున్న అటువంటి ఫ్యాన్స్ ని కవర్ చేస్తాను. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ నీ స్టైల్ అంతా చరణ్ గారి స్టైల్ కనిపిస్తుంది. ఒకసారి ఇంతకీ నీ పేరు? యువన్. యువన్ 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 నుంచి. ఓకే, చూసావా ట్రైలర్? అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది నీకు? ఇట్స్ అ వైల్డ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే అన్ని స్పోర్ట్స్, అన్ని బ్లాక్ బస్టర్స్, అన్ని మూవ్స్ చూసాక దిమ్మదరి బ్లైండ్ బ్లాక్ అయింది ఇన్ వన్ సెన్స్. ఓకే, సరే మరి ఏదైనా సాంగ్ పాడతావా నువ్వు పెద్ది మూవీ నుంచి? రై రై రారా. ఓకే, చికిరి చికిరి స్టెప్ వచ్చా? ఓకే, కొద్దిసేపట్లో. ఎక్కడి నుంచి ఇంతకి? విజయవాడ. విజయవాడ కాదు, రామ్ చరణ్ గారి కోసం చాలా లాంగ్ నుంచి వచ్చిన అభిమానులు ఎవరైనా ఉన్నారా? ఏం అడుగుతున్నారంటారా? అందరూ మారుమూల నుంచి చాలా లాంగ్ గా వచ్చిన వాళ్ళు విజయవాడలో లోకల్. అసలు నాకెందుకో ఈ స్టేడియం అంతా ఇలా చూస్తుంటే నిన్న కాదు IPL T20 ఫైనల్స్ ఈ రోజులా ఉందబ్బా. ఏముంది విజయవాడ స్టేడియం ఈరోజు, రియల్లీ సూపర్. ఓకే ఓకే, హాయ్ హాయ్ మేడం. మీ పేరు? రవలి. రవలి గారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సెలబ్రేషన్స్ విజయవాడలో ఇంత భారీగా పెద్ద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి, ఆర్గనైజర్స్ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. ఈ ఈవెంట్తో విజయవాడని ఒక లెవెల్ పైకి తీసుకొచ్చారు. నెక్స్ట్ నుంచి ప్రతి మూవీ ఈవెంట్ ఇలాగే ఈ విజయవాడలో ఒకటి చెయ్యాలి, మా అందరికీ ఎంటర్టైన్మెంట్కి దగ్గరికి తీసుకెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాట్లాడని అంత మంచిగా మాట్లాడారు. అబ్బా నిజంగానే. సో అతి తక్కువ టైంలో పోలీస్ సిబ్బంది వారు పర్మిషన్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది వారికి నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. బట్ తక్కువ టైంలో ఇంత భారీ అరేంజ్మెంట్స్ చేసి అందరికీ పాసెస్ అందించారు. శ్రేయస్ మీడియా కోసం ఒకసారి ఓయేసుకోవాలి అందరూ. అదే విధంగా విజయవాడ నియోజకవర్గ MP కేశినేని చిన్ని గారి కోసం కూడా ఒకసారి ఓయేసుకోండి అందరూ ప్లీజ్. మేక్ సమ్ నాయిస్. అక్కడ దాకా రావాలని నాకు ఉంది, వస్తాను. ఎస్, మీరు చెప్పండి. సింగర్ సత్య, విజయవాడ. సత్య గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? బెజవాడ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మా MP గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలి, ఇంకా బెస్ట్ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంతకీ పెద్ద మూవీ నుంచి సింగర్ అన్నారు కదా, ఏదైనా ఒక పాట 2 లైన్లు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, థ్యాంక్ యూ. కానీ నాకు లేడీస్ ఒకళ్ళు హల్లల్లో హల్లో హల్లల్లో అనాలనుంది. జస్ట్ సే హల్లో అంతే. ఇంతకీ మేడం అబ్బా చాలా ట్రెడిషనల్గా ఉన్నారు. మిమ్మల్ని అడిగిన పాట ఏమో నేను హల్లల్లో అడిగాను, పాడరు రారు. నేను చూపిస్తా. ఇంతకీ మీ పేరు నేను వినిపిస్తా మీకు. దుర్గాదేవి గారు. అబ్బా సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ గారి అమ్మవారి పేరు పెట్టుకున్నారు మీరు. సరే ఆ పాట కాదు కానీ ఇంతకీ మీరు టీజర్ చూసారు కదా, ఎలా అనిపించింది టీజర్? బాగుంది, సూపర్ హిట్ పిక్చర్. రామ్ చరణ్ గారి లుక్, అసలు ఆ బాడీ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి లుక్ తోటి? చాలా బాగున్నారు, ఆంజనేయ స్వామిలా ఉన్నారు. ఓహో, సాక్షాత్ హనుమాన్ జీ. ఎస్ అఫ్ కోర్స్. అలా షాడోలో చూస్తుంటే నిజంగా ఆంజనేయ స్వామి గారిని చూస్తున్నట్టే ఉంది. అసలు ఏమన్నా బాడీ. ఇందాక నేను ఏదో వీడియో చూశాను, దాంట్లో రామ్ చరణ్ గారి బాడీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ బాడీనే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టే బాడీ అని అన్నారు. ఆ డైలాగ్ చాలా మాట్లాడతారా? సినిమా ప్రపంచానికి కృష్ణా జిల్లా పెట్టిందే పేరు. ఈ జిల్లాలో చిరు సైన్యం చూశారు అంటున్నారు. ఈ సినిమా ప్రపంచాన్ని ఏలేది చిరంజీవి గారి ఫ్యామిలీ, పవర్ స్టార్ పొలిటికల్ ఫ్యామిలీ. చిరంజీవి గారి పేరు చెప్పిన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పిన, ఆ ఒక్క వేవ్ లెంతే వేరు. అలాగే విచ్చేసి ఉన్న కందుల దుర్గేష్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారు రాబోతున్నారు. మీ అందరి ఎదురు చూపులు ఆయన మీద పడబోతున్నాయి. సో ఆయన మీరు కొద్దిసేపట్లో చూడబోతున్నారు కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. దయచేసి పోలీస్ సిబ్బంది వారికి సహకరిస్తూ కూడా మీ యొక్క సేఫ్టీ తోటి ఉండండి. ఎవరు కూడా బార్గేట్స్ ఎక్కద్దు, పోల్స్ ఎక్కద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మరొకసారి పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ ఏంటో ఈ రోజు ఇన్ జనరల్ గా ఆకాశంలో చుక్కలు అప్పుడప్పుడు నేల మీద పడతాయంటారు కదా, అలా ఈ రోజు ఏంటో విజయవాడలో భూలోకానికి డైరెక్ట్ గా ఆకాశం మొత్తం కింద పడినంత కనుచూపు మేర వరకు జనమే కనిపిస్తున్నారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. విజయవాడ మెగా పవర్ కలగలిపిన గ్లోబల్ స్టార్ అభిమానులందరూ ఒక్కసారి మీ ఎదురు చూపులు మీ అరుపుల్లో వినిపించండి. అందరూ ఒక్కసారి రామ్ చరణ్ గారికి మీ అరుపులతో ఫ్రీగా వెల్కమ్ చెప్పండి. అలాగే అందరూ కూర్చోండి. అలా స్టేజ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. సో దయచేసి స్టేజ్ ఫ్రంట్ సైడ్ కూడా క్లియర్ చేయండి. అండ్ ఆ స్టేజ్ బ్యాక్ సైడ్ ఉన్న గ్యాలరీస్ కూడా అర్థం చేసుకుని ఎవరు కూడా బార్గెట్స్ దగ్గరికి రావద్దు. అండ్ మోస్ట్లీ చైర్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు, కాకపోతే మీరు అందరూ నుంచున్నారు. ఐ అగ్రీ, బట్ వీలైనంత వరకు అందరూ కూర్చొని ఉండండి ప్లీజ్, ఓకేనా? అండ్ ఎస్, నాకు ఇక్కడ కూర్చొని ఉన్న క్రౌడ్ కాకుండా అక్కడ ఇందాకల బట్టి ఈ జన సైనిక ప్రపంచంతో మాట్లాడాలనుంది నాకు. విజయవాడలో ఎటు చూసినా ఈ రోజు మొత్తం జన సైనిక ప్రపంచం కనిపిస్తోంది. సో ఎస్, ఓకే. అంటే జన ఆహా, ఇక్కడ దాకా వచ్చిన నా కష్టం వృధా అవ్వలేదు. ఏదో పవర్ పాస్ అవుతోంది నాకు, ఏదో పవర్ పాస్ అవుతోంది. పవర్ స్టార్ గారి ఫ్యాన్సా, మెగా స్టార్ గారి ఫ్యాన్సా, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్సా? ఏం ఎనర్జీ! అదేంటో బాబా, వాళ్ళకి ఆ తన్నులు తింటున్నా ఎంత హాయిగా ఉంటుందో. ఎవరైనా ఒకేసారి రామ్ చరణ్, చరణ్ బాబు అంటారు ఒకసారి. 3, 2, 1
అబ్బో ఒక్కసారి పెద్ది అనండి అందరూ. ఆగండి ఆగండి, నేను చెప్తా. పెద్ది అనాలి. ఓకే, 3, 2, 1 గో. అబ్బో పెద్ది కాదు, ఇదంతా సరే గాని రామ్ చరణ్ గారు 65 feet ప్లస్ కట్అవుట్. ఓకే, మధ్యలో బుచ్చిబాబు గారి కట్అవుట్ ఏంటి నాకు అర్థం కాల. ఏమన్నా ట్రెండ్ అవుతుందా? అండ్ రియల్లీ ఇదే ఎనర్జీతో ఎంతో వినయంతో ఉండేటటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి కూడా స్వాగతం చెప్పడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఓకేనా? ఓకేనా? మెగా పవర్ స్టార్ అభిమానులు ఒక్క నిమిషం నుంచొని జస్ట్ అలా కెమెరా ముందుకు మాట్లాడితేనే ఇంతలాగా చెమటలు పట్టాయి. విజయవాడ క్లైమేట్ చెప్పనవసరం లేదు, నేను పుట్టి పెరిగింది కూడా విజయవాడే కాబట్టి. బట్ ఏంటబ్బా అభిమానం, గ్యాప్ లేకుండా నుంచున్నారు ఒకరికొకరు. ఇదంతా పక్కన పెడితే ఇంత ఫెసిలిటీగా ఇంత చక్కగా మనం అందరం కొద్దిసేపట్లో రామ్ చరణ్ గారిని మన కన్నులతో చూసుకునే విధంగా గత 2-3 రోజుల నుంచి, వారం నుంచి పర్మిషన్స్ తోటి, అరేంజ్మెంట్స్ తోటి ఎంతో గ్రాండ్గా, ఎంతో సెక్యూరిటీ తోటి, ఎంతో సేఫ్టీ తోటి మనకి ఈ స్టేడియంని అరేంజ్ చేశారు శ్రేయస్ మీడియా. ఒకసారి శ్రేయస్ మీడియా వాళ్ళకి మరొకసారి స్పెషల్లీ థ్యాంక్స్ మీ అరుపుల రూపంలో తెలియజేయండి శ్రేయస్ మీడియాకి. అందరూ వస్తారు, రామ్ చరణ్ గారు వస్తారు. అలాగే చిక్రీ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? జాన్వీ కపూర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఓకే, అందుకే లిరిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క పాటలో. సరే, మీరు ఆంధ్రాకి తెలంగాణ నుంచి వచ్చారంటున్నారు అంతేనా? తెలంగాణ భద్రాచలం నుంచి వచ్చాము. రాముల వారి చెంత నుంచి ఆంజనేయ స్వామి ప్రతిమ మరియు చరణ్ బాబుకి ఆంజనేయ స్వామి ప్రతిమ ఇచ్చి, భద్రాచల రాముల వారి ప్రసాదం ఇచ్చి వారిని సత్కరించి, ఏమండి సినిమా ఎట్టుంటుందో తెలుసా? రంగస్థలాన్ని 10 సార్లు వేసి రుబ్బి మళ్ళీ తీస్తే ఏ విధంగా ఉంటుందో పెద్ది ఆ విధంగా ఉంటుంది సినిమా. రంగస్థలాన్ని 10 సార్లు రుబ్బి తీసి బయటికి తీస్తే ఏ విధంగా ఉంటుందో పెద్ది సినిమా ఆ విధంగా ఉంటుంది. మా రాముల వారి ఆశీస్సులతోటి మా నగర మేయర్ గారు కొత్తగూడెం 3 గణేష్ గారు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు గారు, మేము మరియు మా శ్రేయస్ మీడియా శ్రీనాన్న తరపున వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించి అందరికీ కూడా చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చరణ్ బాబుకి అందరికీ మా రాముల వారి ఆశీస్సులు అందించడానికి మేము దాదాపు 4 గంటల నుంచి ఎండలో ఇక్కడే కూర్చొని ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఈ పెద్ద ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, మా సీనన్న ఇంకా ఎదగాలి, రాముల వారి ఆశీస్సులు పెద్ద సినిమా మీద ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాముల వారి ఆశీస్సులు రామ్ చరణ్ గారికి అందచేయడానికి విచ్చేసినందుకు మా తరపు నుంచి కూడా మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ, అండ్ గర్ల్స్ తో అబ్బా నాకు ఎవరైనా ఒక పాట పాడితే వినాలనుంది. ఒక్క సాంగ్ గర్ల్స్ తో మాట్లాడదాం. ఒకసారి ముగ్గురు నుంచోండి, జస్ట్ ఒకసారి పెద్ది అందాం అంతే. పెద్ది జస్ట్ స్టాండ్ అంతే. కమాన్ ఒక్కసారి కమాన్ ఇటు దగ్గరికి రండి ఒకసారి. మీరు లేవరా? యా, ఎక్కడి నుంచి? విజయవాడే. ఓకే, విజయవాడలో అమ్మాయిలు మా వాళ్ళు ఇంత సైలెంట్ గా కూడా ఉన్నారా ఇంకా? ఓకే, డన్. ఒక్కసారి చిక్రీ సాంగ్ పాడదాం అందరం కలిసి. ఓకేనా? రెడీయా? ఆడండి. ఓహో, ఏదో ఒకసారి అందరూ ఒకేసారి పెద్ది అనండి. రెడీ? 3, 2, 1 గో. నువ్వు పెద్దిని ఇంతే పెద్దగా అనగలవా? కొంచెం గట్టిగా. రెడీ? 3, 2, 1 గో. పెద్ది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యా, పాడతారా ఏమైనా? ఏఆర్ రెహమాన్, వాట్ అబౌట్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్సా? మనం మాట్లాడుకునే అంతా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడండి మీరు. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనేది ఇప్పటికే సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోయింది.
ఆయన రామ్ చరణ్ గారి యొక్క బాడీ స్ట్రక్చర్ బిల్డ్ చేసినటువంటి విధానం కానీ, ఆయన సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం కానీ చూస్తే అది నిజంగా ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ అది. సో ఆ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి అని మళ్ళీ మళ్ళీ నిరూపించడానికి విజయవాడకి విచ్చేసి ఉన్నారు. కాబట్టి దీనికి మనం అందరం కూడా సాక్షి కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా గ్రాండ్ గా చాలా గట్టిగా వెల్కమ్ చెప్పారు ఏఆర్ రెహమాన్ గారికి విజయవాడకి. ఎక్కడున్నారు? యా, మీ పేరు? నా పేరు గణేష్. మీరందరూ కొత్తగూడెం నుంచి వచ్చిన వాళ్ళు, రాముల వారి ఆశీస్సులు రామ్ చరణ్ గారికి తెచ్చిన వారే కదా. యా, చెప్పండి. నేను కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్నమ్మ. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. వాస్తవంగా ఈ కొద్ది టైంలోనే శ్రేయస్ మీడియా వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమం నిర్ణయించడం విజయవాడలో వెన్నెలు లేనంతగా కొత్తగూడెం నుంచి మేము ఒక టీంగా వచ్చినాం. ఇక్కడ విజయవాడని చూస్తుంటే కలకలలాడిపోతుంది. పెద్ద మూవీ బంపర్ హిట్గా అవ్వాలని ఆ రాములవారి ఆశతో, రాములవారి ప్రసాదంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే రంగస్థలం కాదు, మన తెలంగాణ ఆంధ్రలోనే కాదు, సబ్ ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అమ్మా. ఓకే, సో ఎస్, జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ తో పాటు బ్లాక్ బస్టర్ హిట్ కూడా పెద్ద రికార్డ్స్ రాసుకోవచ్చు మనం అందరం. ఏంటి అరియో సాంబా రాసుకుందామా? జూన్ 4న పెద్ద రికార్డ్స్ రాసుకోండి రా సాంబా. ఓకే సార్, మీరు? అమ్మా నేను మీ ఎదురు చూపులు మా సుమా గారు. సో ట్విన్నింగ్ కలర్ లో, ఐఎమ్ లక్కీ టుడే. మీరు మాట్లాడండి. అమ్మా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. మేము మెగా కుటుంబం అభిమానులం. ముఖ్యంగా ఈ సినిమాతోటి రామ్ చరణ్ కు ఆస్కార్ అవార్డు పక్కా వస్తుంది. రానున్న రోజుల్లో మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారు గొప్ప అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ కొద్దిసేపట్లో అవకాశం ఉంటే వచ్చి మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే మీ అందరి ఎదురు చూపుల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు కాబట్టి, సో అందరికి ఎంతో మందికి ఆవిడ స్వాగతం తెలియజేశారు. సో సుమా కనకాల గారికి వెల్కమ్ తెలియజేస్తూ ఎస్, మళ్ళీ కొద్దిసేపట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా మేఘా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. రోజు రోజుకు పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు, అంతకంతకు భారమవుతోన్న విద్యుత్ ఖర్చులు, పరిశ్రమ ఏదైనా, వ్యాపారం ఏదైనా, ఈనాడు కరెంటు బిల్లు ఒక పెను సవాలుగా మారింది. కానీ మన కళ్ళ ముందే ఉన్న అపారమైన సౌరశక్తిని మనం దయచేసి గమనించాలి. వ్యాపారం పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి గమనించాలి. అందరూ వాడే అద్భుత పరిష్కారం. ఎవరో తోసుకోవద్దండి. ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. అందరూ క్రమశిక్షణతో ఉంటూ పోలీసు వారికి సహకరించాలి. అలాగే పైన ఎక్కిన వాళ్ళు చెట్ల మీద కూడా ఎక్కారు. వీడియోలో కనబడుతుంది. ఇప్పుడు ఆ చెట్ల మీద ఎక్కిన వాళ్ళు దిగిపోవాలి కిందకి. పైన ఎవరు ఉండకూడదు. పోలీసు వారు గమనించాలి. డ్యూటీలో ఉన్న పోలీసు వారు అబ్జర్వ్ చేయాలి. ఇండియాను గ్రీన్ ఎనర్జీ వైపు నడిపిస్తున్న అగ్రగామి సంస్థ ఎనోస్. స్టీరింగ్ లో దయచేసి అందరూ ఖాళీ చేయాలండి. బౌన్సర్స్ గమనించాలి. బౌన్సర్స్ ప్రభుత్వ అనుమతులు క్లీన్ చేయాలి. వీళ్ళందరినీ అన్ని స్టీరింగ్ లో అన్నెసరీ మూమెంట్ క్లీన్ చేయాలి. ఒక కంప్లీట్ క్లీన్ చేయాలి. అందరి పక్కకి సైడ్ రండి. అనుభవజ్ఞులైన ఇన్ హౌస్ సైడ్ కి వెళ్ళాలి. మొత్తం సైడ్ కి రావాలి. బౌన్సర్స్ ప్లీజ్ కోఆపరేట్. గ్యాలరీలో ఉన్న పోలీస్ సిబ్బంది గమనించాలి. గ్యాలరీస్ వెనకమాల చెట్లు ఉన్నాయి. చెట్లు ఎక్కారు కొంతమంది. ఇప్పుడు ఫుటేజీలో వచ్చింది. దయచేసి అందరూ సహకరించాలి. మీరు చేసే ప్రతి మూమెంట్ ఇక్కడ రికార్డ్ అవుద్ది. దయచేసి అందరూ సహకరించండి. మా ప్రస్థానంలో ఇటీవల కొన్ని ప్రతిష్టాత్మకమైన మైలురాళ్లను అధిగమించాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 వంటి ఐకానిక్ ప్రాజెక్ట్,
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న సోలార్ కవర్డ్ సైకిల్ ట్రాక్, జేఎం బక్షి గ్రూప్ వారి వైజాగ్ కంటైనర్ టెర్మినల్ యూనిట్ కోసం చేపట్టిన భారీ 12 మెగావాట్ ఓపెన్ యాక్సెస్ ప్రాజెక్ట్ వైజాగ్ కంటైనర్ టెర్మినల్ యూనిట్ విశాఖపట్నం మరియు అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ ప్రభుత్వం నుండి పొందిన భారీ 80 మెగావాట్స్ ఆర్డర్ మా సామర్థ్యానికి మరియు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలు. తక్కువ పెట్టుబడితో కేవలం 3 నుండి 4 ఏళ్లలోనే మీ పెట్టుబడిని వెనక్కి తిరిగి పొందే పే బ్యాక్ గోల్డెన్ అవకాశం ఇది. ఖాళీగా ఉన్న మీ ఇంటి లేదా ఫ్యాక్టరీ పైకప్పులను ఇక పవర్ హౌస్ గా మార్చుకోండి. కరెంటు బిల్లుల భారం తగ్గించుకోండి. లాభాల బాట పట్టండి. సోలార్ అంటే ఇన్స్టాలేషన్ మాత్రమే కాదు, అది మీ వ్యాపార భవిష్యత్తు కోసం చేసే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సన్షైన్, సూర్యశక్తి, అభివృద్ధి ప్రగతి. మరిన్ని www.norspppl.in. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాటతో మాత్రమే కాదు, ఆటతో బరిలో దిగి సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్న పెద్ది కోసం రెడీయా? చిక్రీతో స్టెప్ కలుపుతారా? రెహమాన్ గారితో గళం కలుపుతారా? జూన్ 4వ తారీఖున థియేటర్ కి వచ్చేస్తారా? పెద్ది సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే మెగా స్టార్ ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. వృద్ధి సినిమాస్ బ్యానర్ ని స్థాపించి మన వెంకట సతీష్ కిల్లారు గారు నిర్మాతగా మన కోసం ఒక అద్భుతమైన సినిమాని అందిస్తున్నారు. మరి ముందుగా సతీష్ కిల్లారు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అలాగే పెనమలూరు నుంచి వచ్చినటువంటి వారందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. పిఠాపురం నుంచి విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశం నలుమూలల నుంచి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫిలిం బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్ లో, రత్నవేలు గారి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీతో, అలాగే ఏఆర్ రెహమాన్ గారి ఫెంటాబులస్ మ్యూజిక్ తో, అవినాష్ కోలా గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్ తో మన ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ద వెరీ టాలెంటెడ్ జాన్వీ కపూర్, అలాగే శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, విద్యేందు గారు లాంటి స్టార్స్ తో జూన్ 4వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ వన్ సిటీ proudly presents the grand pre-release event of Peddi, powered by Chennai Shopping Mall, alage Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, Anor Sunshine, GMR IPL, మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు విశాఖపట్నం, అలాగే కడప, మంగళగిరిలో అద్భుతంగా జరగబోతుంది. శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, శ్రేయస్ ఉత్సవ్ and our associate sponsors are Priya Gold, Shastri Balm and also TDH Group by Tenali, TDH Foods by Tenali Double Horse Group. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. మరి రెడీగా ఉన్నారా అందరూ మన స్టార్స్ కోసం? అలాగే రెహమాన్ గారి టీమ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం పెద్ది సినిమా రిలీజ్ అవబోతున్నటువంటి ఈ తరుణంలో సెలబ్రేషన్స్ రెండింతలు అవుతున్నాయి. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ముందుగా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసేద్దాము. మరి కొద్దిసేపట్లో స్టార్స్ అండ్ అలాగే పర్ఫార్మర్స్ అందరూ ఇక్కడికి రానున్నారు. రెహమాన్ గారి టీమ్ లైవ్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఈ సినిమాలో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ రాసిన మా లిరిక్ రైటర్
ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఆనంద్ శ్రీరామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎన్నో వందల వేల పాటల్ని రాసినటువంటి మా ఆనంద్ శ్రీరామ్ గారు ఇందులో మన కోసం బ్యూటిఫుల్ గా రై రై అనే సాంగ్ ని అందించారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ది పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్, వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నేనురకేస్తే, అదిరిపడి ఆగాల పిడుగైనా నేనడుగేస్తే, తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయ బేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను. నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి వందల మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండదు, ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానబడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సానబెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్కి ఆట స్థలాన్ని, ఆట వస్తువుల్ని, ఆట జట్టుని అందించి అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న కిల్లారు సతీష్ గారు, నిర్మాత గారు, వారందరికీ కూడా మనమందరం అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ చిత్ర బృందంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు, ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాల పాలైన షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటెనకాలన్న కథలు వింటూ ఉంటే మీకొక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్దిగాడి కథ కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి కండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో
ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఇది పెద్ద సినిమా ఇచ్చే సందేశం. ఇంతటితో నా మాటలు సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీ మాటల ప్రవాహం చాలా బాగుంది, పాటల ప్రవాహం చాలా బాగుంది. మీరు అడపాదడపా మా కోసం కొన్ని స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి చిక్రీ స్టెప్ ఏమైనా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదు, సతీష్ గారు పారితోషికం ఇవ్వలేదు. అందుకని చిక్రీ స్టెప్ వేయట్లేదా? నేను స్టెప్ వేయాలంటే రామ్ చరణ్ గారి కంటే ఎక్కువ పారితోషికం కావాలి. వామ్మో, నమస్కారం అండి. ఈ ఒక్క వీడియో చాలు రేపటికి వైరల్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆటైనా వేటైనా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ గ్లోబలీ వైరల్ అవ్వాల్సిందే. మరి ఒక్కసారి లెట్స్ హావ్ ఎ స్పెషల్ మ్యాషప్ వీడియో. ఫ్యాన్స్ మీ అందరి కోసం మెగా పవర్ స్టార్ మ్యాషప్ వీడియో ప్లీజ్. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, క్రమశిక్షణతో తన బలగం మీరందరూ అయి మన మెగా పవర్ స్టార్ గా పెద్ద సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ హియర్ వి హావ్ అవర్ గాడ్. నమస్తే విజయవాడ. మామూలు కాదయ్యా మీరు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు. రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు బెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పలసూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే. మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే
ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి, మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా. ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తన కజిన్స్ అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడు. చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఓకే, ఇక మా బుచ్చిబాబు పోర్టబుల్ సైజులో, బఠానీ సైజులో ఇంత ఉంటాడు. తనలో ఎంత బుర్ర ఉందో, ఎంత టాలెంట్ ఉందో, అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది, అన్లిమిటెడ్ టాలెంట్ ఉంది. ఈజ్ అన్స్టాపబుల్ ఆల్సో. తను పోర్టబుల్ ఎందుకన్నానంటే, ఇలా ఉంటాడు, అందరు సంకల్లో దూరిపోతూ ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్ని ఎక్కడికంటే ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో చేర్చేసుకుంటారు. అసలు వదిలితే సంకెక్కేస్తాడేమో అటుంటాడు. తాను ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తారు సినిమా, నేను ఎక్కువ చెప్పవసరం లేదు, మీ అందరికీ అన్నీ బాగా తెలుసు. ఇక రెహమాన్ గారి గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్యూట్ సార్. ఇక ర్యాండీ ఒక వన్ మోర్ అనేది ఎప్పుడు వినపడుతుంది దగ్గర. అండ్ ధైర్యంగా టేక్ ఓకే అని చెప్పగలే ధైర్యం ఒక్క ర్యాండీకే ఉంది. డైరెక్టర్ కంటే ముందు అంత క్యాలిబర్ ఉన్న ర్యాండీతో పనిచేశాను. నా అదృష్టం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఇటువంటి వాళ్ళతో పనిచేయగలుగుతున్నాను. జాన్వి మీలాగానే నేను ఫస్ట్ టైం ఇక్కడ కలిశాను. సినిమా చేశాం కానీ నేను కలవలేదు ఎప్పుడు. శ్రీదేవి గారు నాన్నగారు సినిమాలో చేశారు కానీ ఆవిడ తెలుసు, కానీ ఈవిని కలవలేదు. కానీ శ్రీదేవి గారు ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లుకింగ్ ఎట్ జాన్వి, మనందరం ట్రైలర్ చూసాం, ఎంత బాగుందో, ఎంత బాగా చేసిందో మీ అందరు చూశారు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. సతీష్ గారు, రామ్ చరణ్ తనకై తను ఫోన్ ఎత్తి సతీష్ గారికి ఫోన్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అంటే ఆయన క్యాలిబర్ ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. ఆయన నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్లో ప్రతిరోజు వచ్చారు, కూర్చున్నారు, ప్యాషనెట్గా సినిమా తీశారు. సో వీళ్ళందరితో పనిచేయటం, ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడి. సో వీళ్ళందరితో పనిచేయటం, ఈ జర్నీ ఎంజాయ్ చేయటం అనేది నాకు ఒక అద్భుతం. నా జీవితంలో ఇదొక అద్భుతం అవుతుంది. నా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఒకే ఒక డైలాగ్తో ఫినిష్ చేస్తాను. ఆఖరికి వచ్చను కూడా ఒంట్లో దాచుకుని బతకాలంటారా దీని అమ్మ బతుకు. మీ అప్పల సూరి. Thank you so much, Jagapati Babu garu. Looking forward to seeing you on June 4th in theaters. Thank you so much. For Peddi June 4వ తారీఖున విడుదల అవబోతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ టీం నుంచి ఇంకొక ముఖ్యమైనటువంటి నటుడిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
మిర్జాపూర్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ఇతను కూడా అంతే పాపులర్ అయ్యాడు. హిందీలో వచ్చినటువంటి ఒక సిరీస్ తెలుగులో కూడా అంత హిట్ అవ్వడం అనేది అరుదుగా జరిగేటువంటి విషయము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ a very very fantastic versatile performer Divyendu to please come on stage. मैं कुछ बोलना चाहता हूं आप लोगों के लिए. इफ आई हैव एनी ग्रामेटिकल मिस्टेक्स प्लीज माफ कर देना. విజయవాడ ప్రజలకు ఓకే సో ఫార్ సో గుడ్. నా దివ్యందు నమస్కారాలు. ఓ నైస్. ఓకే దేర్ ఇస్ వన్ మోర్. Oh, there is a dialogue in Mirzapur where I say no, not that one. I'm not going to say that one. But there is a dialogue in Mirzapur where I say family hain aap log hamari, and if I translate it here it says meru ma kutumbam. Now for Pedi, I mean guys, this is my Telugu debut and I'm just so happy and so fortunate that it's happening with this film Pedi. It all started with the mad genius Buchi Babu. Buchi Babu, thank you so much for showing so much love and confidence on me. I had such a great time working on this film, and to realize that you guys love me so much here, thank you so much for that feeling. It means a lot. I'm very new to the culture, to emotions, to the language and everything, so please bear with me. Everyone sitting here tonight, Randy sir, Janvi, Jagapati Babuji, and the mega power star Ram Charan. What a guy, what a guy. I mean, he made my life so much easier. You know, acting with him is no joke, but he made me very, very comfortable, extremely comfortable, so that I could, you know, express myself the way I wanted to for the character. By the way, the name of my character is Ram Bujji. Yeah, that. And, you know, more than anything, hey, hi. Also, a big thanks to Maitri Films and to Satish Garu. Satish Garu, your town is absolutely mad. You guys are mad. Amazingly mad. What energy, man. And I really hope that you show this love and energy to our film Pedi, which is going to release on the 4th of June. Guys, this film is about the struggle for identity, which I guess... Thank you. But more importantly, guys, thank you. But more importantly about Pedi, the film is about identity. Our character Pedi, he talks about identity about each and every one. It's not just a film of one territory on one area, but I think it's going to be a pan-India film. It's going to be a global film. So please come and show your love and support to the film. Thank you so much. Thank you. Thank you so much, and welcome to Tollywood once again. Looking forward to seeing you in many more characters. Thank you so much. తన తల్లి అందాన్ని మాత్రమే కాదు, నటనా వారసత్వాన్ని కూడా పునికి పుచ్చుకొని ఈరోజు తను చేసినటువంటి ప్రతి ఒక్క పాత్ర 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసిన ద వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ పర్ఫార్మర్ జాన్వీ కపూర్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మనకి మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ది చూసినప్పుడు కూడా ఇదే ప్రేమ బయటకి వస్తారు అని ఆశిస్తున్నాను. అదే మాకు రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ ఫిల్మ్ చాలా స్పెషల్ ఉంది. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే నీ ఐడెంటిటీని, నీ జీవితానికి అర్థం ఏంటి అనేది కనుక్కోవడం. నా జీవితానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం,
పర్ఫామ్ చేయడం, సినిమాలు చేయడం. నా ఐడెంటిటీ కూడా ఈ భూమితో, మీ అందరితో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉంది. మీరు నాకు చూపించే ప్రేమకి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఐ హోప్ ఐ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్. మేము చేసిన ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కానీ ఈ సినిమా రిలీజ్ ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ సార్తో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చింది. హీఈస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అ జెమ్ ఆఫ్ అ పర్ఫార్మర్. జయ చరణ్. బుచ్చి సార్ నాకు తెలిసిన మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్. రాండీ సార్ నా ఫేవరెట్ డిఓపి. అండ్ రెహమాన్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. మన ప్రొడ్యూసర్ సతీష్ గారు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని చాలా వండర్ఫుల్గా మార్చారు. అలాగే ప్రవీణ్ సార్ కూడా. మా ఎంటైర్ టీమ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయడానికి తమ బెస్ట్ ఇచ్చారు. సో ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్ ఇట్. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీరు ఇలా మా కోసం వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ఈసారి మీరు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ చూస్తారు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా 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 చూడాలని అనుకుంటూ ఉన్నాము. నువ్వు ఇంత చక్కగా తెలుగు మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అమ్మ తెలుగు ప్రేక్షకుల గురించి చెప్పిన ఏదైనా ఒక మాట గుర్తుందా నీకు? అమ్మ ఇన్ని సినిమాలు చేశారు, అందరం ఇంతగా అభిమానించాము, తెలుగు సినిమాల గురించి ప్రేక్షకుల గురించి అమ్మ చెప్పింది ఏదైనా మా కోసం? Audience is God. That's what she would always tell me. మీ ప్రేమ నాకు ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సూపర్. అండ్ అలాగే మీరు డైరెక్టర్ బుచ్చి గారు రౌడీ డైరెక్టర్ అన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా? మీరు అలా అనడానికి ఎందుకు, ఏం ప్రేరేపించింది? రౌడీ డైరెక్టర్ పాపం ఎంత సాదా సీదాగా చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. ఆయన కట్అవుట్ కూడా ఉంది అక్కడ. ఐ ఇమిటేట్ హిమ్ ఆఫ్టర్ ఎవ్రీ టేక్. ఓకే, ఎవ్రీ టేక్ తర్వాత అదిరిపోయింది అదిరిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి టేక్. దిస్ ఇస్ హౌ హి యూజ్డ్ టు బి. ఓకే, అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో టేక్ అంటారా? బాగుంది బుచ్చిబాబు గారు. మీరు ఆయనకి హిందీ ఏమైనా నేర్పించారా? మీరు ఆయనకి హిందీ నేర్పించారా? No, he doesn't learn. ఈరోజు నేర్పిద్దాం. ఓకే, దీని తర్వాత ఆయనకి హిందీ నేర్పించేద్దాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారి ఐకానిక్ ఫిల్మ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులోని డైలాగ్స్ నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక్కసారి జస్ట్ మీకు ఆ సీన్లోని ఒక బిట్ చూపించాలనుకుంటున్నాము. మీరు కావాలంటే అమ్మ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు. ఓకే, ఒకసారి చూద్దామా? లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్. చూసి ఇక్కడ కొంచెం బ్లర్డ్గా వచ్చిన మెమరీలో మాత్రం జాన్వి మీకు చాలా క్లియర్గానే ఉండుంటుంది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? ఓకే, ఐల్ ట్రై. మానవా, ఓ మానవా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా. Thank you so much, Janvi. Wishing you super success, all the love, and see you more in films. Thank you so much. Requesting you to please be seated. Thank you. ముందుగా ఒక కీలకమైనటువంటి సమయంలో ఆంధ్రదేశం నడిబొడ్డులోని విజయవాడలో ఒక అద్భుతమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని పెద్ద రూపంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మాతలకి, దర్శకులు బుచ్చిబాబు గారికి, అదేవిధంగా సుప్రసిద్ధ హీరో, ఒక లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి రామ్ చరణ్ గారికి, అదేవిధంగా ఈ మొత్తం టీంకి సంబంధించినటువంటి అందరికీ, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలబెట్టడానికి మీరందరూ విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పెద్ది అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యంగా
నిలబడుతుందని చెప్పడానికి ఇప్పటికే విడుదలైనటువంటి గ్లిమ్స్ చూసినా అదేవిధంగా ట్రైలర్ చూసినా మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మనందరికీ తెలుసు రామ్ చరణ్ గారి యొక్క నటనలోని పరిపక్వత అనేది రంగస్థలంలోనే మనం చూడడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇంకా సినిమా పూర్తిగా చూడకపోయినా ఆ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ నాకు అనిపించింది ఒక్కటే, ఇలాంటి రస్టిక్ ఫిలిం పీరియాడిక్ ఫిలింలో మామూలు లవ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించినంత ఈజీగా నటించలేరు. మనకు తెర మీద కనబడుతున్నటువంటి ఆ హావభావాలు కానీ అద్భుతంగా పలికించేటువంటి ఆ విన్యాసాలు కానీ ఇవన్నీ ఎంతో కఠోరమైనటువంటి శిక్షణతోనే రాగలుగుతాయి, అంకిత భావంతోనే రాగలుగుతాయి. నేను అనుకున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి లేకపోతే సెమీ అర్బన్లో పెరిగినటువంటి వాళ్ళకి ఆ గ్రామీణ వాతావరణం పూర్తిగా అర్థమవుతుంది. కానీ చెన్నైలోను పుట్టి హైదరాబాదులో పెరిగినటువంటి రామ్ చరణ్ గారు అంత అత్యద్భుతంగా ఆ హావభావాలు పలికించడం అంటే ఆ రక్తంలోనే ఉంది, నరాన్న కూడా ఆయనలో నటన ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా హీరోయిన్గా జాన్వి గారు ఇవాళ మనం ప్రత్యేకంగా అందరూ చెప్పిన విధంగా అలనాటి జగదేక వీరుడు అతిలేక సుందరి యొక్క మరో రూపమే ఈ పెద్ది సినిమా. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీదేవి గారు ఉంటే ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారు ఉన్నారు. వారిద్దరూ చూపించినటువంటి నటన వైదుష్యం, పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి యొక్క ఆయన యొక్క విన్యాసాలు కానీ ఆయన యొక్క విశృంఖలంగా ఆయన అందించినటువంటి మ్యూజిక్ కానీ ఇవాళ మన అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంది. అదేవిధంగా జగపతి బాబు గారి యొక్క అద్భుతమైనటువంటి వైద్యుష్యం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి పెద్దగా వన్నె తెచ్చే అంశాలు అనేటువంటి మాటని మరొకమారు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా పెద్ది సినిమా డైరెక్టర్ అయినటువంటి బుచ్చిబాబు గారు మా జిల్లా వారే, తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి. అయితే బుచ్చిబాబు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత ఎదిగినా ఒదుగుండేటువంటి మనస్తత్వం. ముఖ్యంగా అంత సింపుల్గా ఎలా ఉండగలుగుతారనేటువంటి మాట నాకు అనిపిస్తూ ఉంది. ఇందాక చూస్తే ఆయన ఒక కుర్చీలో ఒక పక్కన హీరో రామ్ చరణ్ గారు, మరో పక్కన ప్రొడ్యూసర్ గారి మధ్యలో ఒదిగిపోయినటువంటి మనిషి. ఈ సినిమాని ఆయన మొత్తం తన చెమటని ధారపోసి అత్యద్భుతంగా రూపొందించారనేటువంటి మాట మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నేనొక్కటే మనవి చేస్తున్నాను, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా, పీరియాడిక్ సినిమా, రస్టిక్ సినిమా, ముఖ్యంగా గేమ్స్ నేపథ్యంలో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా రిజలింగ్ కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఈ సినిమా పూర్తి స్థాయిలో విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఆడితే కొన్ని వందల కుటుంబాల వారు నిలబడగలుగుతారు, వారందరికీ ఉపయోగపడుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒక్కటే మనవి చేస్తున్నాను, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ మంత్రిగా మీ ముందు నిలబడ్డాను. అటువంటి పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ జరగాలని, దాంతోపాటు 10 కాలాల పాటు 10 మంది బతికే విధంగా దీని మీద ఆధారపడినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, నిర్మాతలు కానీ, అందులో పనిచేసినటువంటి కార్మికులు కానీ వారందరికీ కూడా మంచి జీవితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరపున ఒకే ఒక్క మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. షూటింగ్ ఇక్కడ బాగా జరపండి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయండి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ ఇక్కడ నిర్మించండి. నిర్మాతలను ఆహ్వానిస్తున్నాం. సింగిల్ విండో ద్వారా మీకు అవకాశం కల్పించడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. మీరు ఇక్కడ షూటింగ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తే స్థానిక ప్రతిభను కూడా మనం వాడుకున్నట్టు అవుతుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ,
ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మరొక్క మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడియోస్ కానీ అలాగే ఇక్కడ షూటింగ్స్కి కానీ మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈ చిత్రం ద్వారా మనందరికీ అంతకుముందే సుపరిచితులు కానీ నిర్మాతగా ఇప్పుడు సుపరిచితులు అవుతున్నటువంటి మన వెంకట సతీష్ కిల్లారు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి వృద్ధి. థ్యాంక్ యూ విజయవాడ. అందరికీ నమస్కారం. నా ఊరు పెనమలూరు. నేను నిర్మలా కాన్వెంట్లో చదివాను విజయవాడ. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. నా ఫస్ట్ మూవీ ఈ ఊళ్ళో జరుపుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం రామ్ చరణ్ గారు. ఒకరోజు షూటింగ్ చేస్తుంటే, సార్ దీన్ని ప్రీ రిలీజ్ ఎక్కడ చేద్దామంటే మీ ఊళ్ళో చేయండి అండి అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ బుచ్చుబాబు కనిపించటానికి చాలా చిన్నగా ఉంటాడు కానీ ఇతను మోనార్క్ లాంటాడు. అతనికి ఏది కావాలంటే అది తీసుకుంటాడు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడు. సో ఈ సినిమాని అందరూ థియేటర్లో ఫ్యామిలీస్ మీ పిల్లలతో పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి చూడండి. ఇదొక ఎక్స్పీరియన్స్, ఇది సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. అందుకని మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నాకు సహకరించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సార్. మా అందరికీ సహకరించి ముందుకు తీసుకెళ్ళినందుకు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు చాలా సహకారం అందించారు. సో మీ అందరికీ నమస్కారం. రెహమాన్ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ పర్ఫార్మింగ్ ఇన్ విజయవాడ. ఫస్ట్ టైం యూ కేమ్ టు విజయవాడ ఫర్ పర్ఫార్మెన్స్. రెహమాన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మా డిఓపి గారు రత్నవేల్ గారు చాలా విజువల్ ట్రీట్ ఇచ్చారు. మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు ఈ పెద్దికి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఆర్సీ గారి గురించి చెప్తాను, రామ్ చరణ్ గారి గురించి చెప్తా. ఆయన నాకు ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఒక వెల్ విషర్. మోస్ట్ కంఫర్టబుల్గా 2 సంవత్సరాలు ఈ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఆయన చాలా డెడికేటెడ్గా చేశారు. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారో నేను మీకు చెప్పలేను. ఆయనకి దాదాపు 3 దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు చెయ్యి కట్టుతో మీరు చూస్తూ ఉండుంటారు, ఆ చెయ్యి కూడా దెబ్బ తగిలింది ఈ షూటింగ్లోనే. దానికి ఆయన ఆపరేషన్ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మంత్. సారీ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్, వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద షూట్. బట్ మీ కష్టం ఊరికే పోదు సార్. ఈ సినిమా ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఇది రాసి పెట్టుకోండి. ఇంత పెద్ద స్కేల్లో ఈ సినిమా తీయటం చాలా కష్టం, ఆయన సపోర్ట్ లేకుండా. అడుగడుగునా నా వెనకాలుండి నడిపించిన వ్యక్తి రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మిమ్మల్ని
3 hours ఒక వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. June 3 ప్రీమియర్స్ పడితే June 4 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. యూ విల్ ఫీల్ వెరీ వెరీ గ్రేట్. ఒక ఊరు నుంచి వచ్చిన వాడు ఈ దేశంలో ఎలా ఎదుగుతాడనేది మీరు చూస్తారు. అది రామ్ చరణ్ గారిలో చూస్తారు. అందరూ చూడాలని నా కోరిక. ఇక్కడ నెగిటివిటీ వద్దు. అందరు హీరోల ఫ్యాన్స్ వెళ్ళి చూడండి ఈ సినిమాని. అందరూ చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా టీం గురించి, ఫ్యామిలీ గురించి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు. నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను అవన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జాహ్నవి కపూర్జీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. జగపతి బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. కేశినేని చిన్ని గారు, మీ సపోర్ట్తో ఇంత పెద్ద ఈవెంట్ చేయటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కందులు దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన మా మున్నాభయ్య మా ఊరు వచ్చాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ June 4న సినిమా చూడండి, 3న ప్రీమియర్స్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్స్ని అందించినటువంటి నవీన్ గారికి, రవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సాయంత్రం ఇక్కడికి వచ్చినాక బాగా చెమటలు పట్టి చాలా ఇబ్బంది పడినట్టు అనిపించినా సరే కూడా అది లేకపోతే ఆ విజయవాడ ఫీల్ వచ్చేది కాదు. ఎందుకంటే మేము అందరం ఇక్కడ పుట్టిన వాళ్ళమే. 25 ఏళ్ళు ఇక్కడ పెరిగినాక మళ్ళీ ఒక రికలెక్షన్ అనిపించింది విజయవాడ. ఇవన్నీ కూడా స్వీట్ మెమరీసే. అలాగే విజయవాడ సినిమా ఫంక్షన్ అంటే ఒకటి గుర్తుకొస్తుంది. 85లో విజేత సినిమా ఫంక్షన్ మన PWD గ్రౌండ్స్లో జరిగింది, చిరంజీవి గారిది. మళ్ళీ గ్యాంగ్ లీడర్ 1990లో 3 సిటీల్లో జరిగిన దాంట్లో విజయవాడ పాత బస్ స్టాండ్లో జరిగింది. అలాగే 2002లో ఇందిరా ఫంక్షన్ నా భూతో నా భవిష్యత్ లాగా భవానీపురంలో ఎక్స్ట్రాడినరీగా హ్యూజ్ ఈవెంట్ జరిగింది. అలాగే మళ్ళీ దాని తల్లదనేటట్టు మళ్ళీ వాళ్ళ అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఈవెంట్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంకా కన్నుల విందుగా ఇంకా బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. రికార్డులే కాదు, ఈ ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా చిరంజీవి గారిని దాటి వెళ్ళాలంటే మళ్ళీ మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని మరొకసారి ప్రూవ్ చేశారు. సార్, ఈ ఈవెంట్కి మీరు ఇక్కడ ఎస్ చెప్పి ఇక్కడికి వచ్చినందుకు మా ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు మేము అందరం ఎంతో హ్యాపీ సార్. ఇక్కడ విజయవాడ మా లోకల్ మా ఫ్రెండ్స్, మిత్రులు, ఫ్యాన్స్ అందరిలాగే మేము కూడా చాలా హ్యాపీ అండి. అలా మన విజయవాడ గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద సినిమా. ఒకసారి మనం కొన్ని సినిమాలు చూస్తాం, సినిమాల్లో భారీ ఈవెంట్స్ అయ్యి ఉండి స్కేలు అదిరిపోద్ది. కానీ సినిమానే ఒక ఈవెంట్ లాంటి సినిమా ఇది. పెద్ద సినిమానే ఈవెంట్. సినిమా చూస్తున్నంతసేపు మైమరిచిపోతారు, కొత్త వరల్డ్లోకి వెళ్తారు. మీరు సినిమా నుంచి బయటకు వచ్చినాక ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ యూ విల్ టేక్ వన్ క్యారెక్టర్ టు హోమ్. దట్ ఈజ్ అవర్ రామ్ చరణ్ గారు పెద్ద క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీగా సినిమా అయితే చూసిన వాళ్ళందరూ 100 మంది చూశారు ఇప్పుడు దాకా. నియర్ అండ్ డియర్, బయట వాళ్ళు, న్యూట్రల్ వాళ్ళు, ఎక్కడ రాజీ పడల. మేము అన్ని రకాల వాళ్ళకి చూపించాం. అందరూ ఎక్స్ట్రాడినరీ చెప్పినాకే సినిమా బయటకు వస్తుంది. ఇది రికార్డులన్నీ తారుమారు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ చరణ్ గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. చరణ్ గారి గురించి తెలియాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా ఆయన కావాల్సిన ఆయన ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నారు, ఇది అవసరమా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నారు, రామ్ చరణ్గా నేను ఏమైనా చేయొచ్చు, కానీ చిరంజీవి గారి కొడుకుగా
కంపల్సరీ ఇలా కష్టపడాల్సిందే. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఆ లెగసీని మొయ్యాలంటే చిరంజీవి గారు డెకేడ్స్ టుగెదర్ నెంబర్ 1గా ఇండస్ట్రీలో వెలిగారంటే దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కంటిన్యూస్ కష్టపడాల్సిందే అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి. అంటే ఆయన ఎంత కష్టపడైనా సరే సినిమా కోసం ఎంత కష్టపడ్డాకైనా నేను రెడీ అనే మాట దాంట్లో కనపడుతుంది. ఆయన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అసలు చాలా చాలా చూసాం అసలు ఆయన ఖర్చు పెట్టే ఇది కానీ అది కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్ ఆయన పడే కష్టం మీరు చూసే ఉంటారు. రంగస్థలంలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ మళ్ళీ పెద్దలో చూస్తారు. ఆయనకి పర్సనల్ లైఫ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ నథింగ్, అవసరం లేదు, ఇంత కష్టపడాల్సింది. కానీ ఆ పొజిషన్ దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాకైనా రెడీ. డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ ప్లేస్, ఐఎమ్ ప్రిటీ మచ్ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన జాన్వీ కపూర్ మేడం హీరోయిన్ గారు, అలాగే మా ఏఆర్ రెహమాన్ గారు, అసలు ఆయన గురించి అసలు మేము చెప్పే స్థాయి కూడా కాదు. ఆయన అన్ని ఆస్కార్లు సాధించేసిన ఆయన. దివ్యేందు సార్, యువర్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. వి హవ్ వాచ్ యువర్ థింగ్ ఇన్ మిర్జాపూర్ అండ్ ఆల్ దిస్. ఇక మా బాబు జగత్ బాబు గారు, అసలు ఆయన మా ఫస్ట్ సినిమాలో శ్రీమంతుల్లోనే ఆయన మంచి క్యారెక్టర్ వేశారు. వి ఆల్ లవ్ యూ సార్. మా ర్యాండీ రంగస్థలం బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన ర్యాండీ. అండ్ అఫ్ కోర్స్ మా బుచ్చిబాబు మేము అంతా కలిసి ఉప్పెన సినిమా చేసాం. వీఆర్ వెరీ ప్రౌడ్. రోజుకి ఇంత పెద్దోడు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ చిన్నన్నయ్య, వితౌట్ యూ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగేది కాదు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. 1 డే నోటీస్లో నువ్వు మాకు ఎంతో కోఆపరేట్ చేసి అన్నీ చేసినందుకు. అలాగే దుర్గేష్ గారు ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఏ పని జస్ట్ ఫోన్ కాల్లో అడిగినా సరే ఎప్పుడు చేసి పెట్టే మనిషి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన జనసేనలోంచి ఒక మినిస్ట్రీ తీసుకున్నారంటే అదే డిసిప్లిన్, అదే హంబుల్నెస్ ఆయనలో కూడా మేము చూస్తాం. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మా విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది లేదు సార్. యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ టైంలోనే మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ప్రమోషన్కి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణలో మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా బట్టి విక్రమార్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ కోమటిరెడ్డి గారికి, అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మీట్ యూ ఆల్ ఆన్ June 4th ఇన్ థియేటర్స్. మీరైతే ఒక్కసారితో సరిపోదు. ఇంకో లాస్ట్ అండ్ లీస్ట్ ఒక్క మాట చెప్పి నేను విరమించుకుంటున్నా. ఈ సినిమా అందరూ అవార్డ్స్ అంటున్నారు. అవార్డ్స్ కమిటీకి కూడా అరే ఈ సినిమా చూసినాక ఒక అవార్డు కాదురా 2 ఇస్తారు. చరణ్ గారికి 2 అవార్డులు ఇస్తారు. అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు ఆయన. దట్ కమర్షియల్ వాల్యూ ఇన్ ద సినిమా యాజ్ వెల్ యాజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ ఆర్టిస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్, మైండ్ బ్లోయింగ్ సినిమా, డౌటే లేదు. ఇది ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ సినిమా. మార్క్ మై వర్డ్స్, June 4th. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ రవి గారు చెప్పినటువంటి రోజు చాలా దగ్గరలోనే ఉంది. June 4th. ఎవ్రీబడి సీ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు ఆయన చేసినటువంటి ఫస్ట్ సినిమా ఉప్పెన. పేరుకి తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్లో అది పెద్ద ఉప్పెనే క్రియేట్ చేసింది. సెకండ్ ఫిల్మే పెద్ది. ఇది కూడా చాలా పెద్ద ప్రపంచనాన్ని సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి సినిమా నుంచి రెండో సినిమాకి క్యూట్నెస్ని మరింత పెంచిన మా డైరెక్టర్ బుచ్చిబాబు గారిని సాదరంగా వేదికపైకి సినిమా 2 రోజుల్లోనే రిలీజ్. చాలా టెన్షన్గా ఉంది, నెర్వస్గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిజంగా చెప్తున్నా. మాట్లాడేసింది అంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే
ఉప్పిన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడేస్తాం, ఫటఫట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు నెక్స్ట్. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ దొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పున అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. అంటే నాకు ఉప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. టెన్షన్గా ఉంది. చరణ్ సార్, అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరు ఎక్కడున్నాడు కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్లో నేను కొత్త, అంటే సెకండ్ ఫిల్మ్కే ఒక స్టార్ హీరో డైరెక్టర్ నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఉప్పిన అయిపోయిన తర్వాత చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న ఇంటికి వెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా June 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ద థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను, మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం, థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను రే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు, అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది.
అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పలసూరి ఫస్ట్ హాఫ్లో అప్పలసూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పలసూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పలసూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయ్య కాదు. దివ్యేంద్ర గారు, లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. మీ రైల్వే మ్యాన్ కానీ అని థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్. లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సార్ అవినాష్ కోలా గారు థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్, మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్ మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ద మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4న ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు. పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4న థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు వెళ్లే ముందు, ఐ నో యూఆర్ వెరీ ఎమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ ఏం కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికి ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సోమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్లో మాకు కూడా ఒక బిస్కెట్ వేసినందుకు. Okay, so once again, special thanks to all our sponsors. Shreyas One City presents the grand pre-release event of Peddi, powered by Chennai Shopping Mall, Vega Jewellers, Andhra Pradesh, Telangana and United States of America. Alage, Anner Sunshine, GMR APL, June 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఘనంగా జరగబోతుంది. విశాఖపట్నం అలాగే కడప అండ్ మంగళగిరిలో తప్పకుండా అందరం అందులో పార్టిసిపేట్ చేద్దాము. అండ్ అలాగే శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ అండ్ శ్రేయస్ ఉత్సవ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఆల్సో అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ప్రియా గోల్డ్, శాస్త్రి బామ్, పెయిన్ బామ్ అండ్ ఆల్సో TDH Foods by Tenali Double Horse Group. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. PROs are Vamsi Shekhar. Okay, so the wait is over. Pilicheddama. And ఈ సినిమాలో ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్ గా, రెస్లర్ గా, క్రికెటర్ గా అండ్ రన్నర్ గా మనకి కనిపించబోతున్నటువంటి రామ్ చరణ్ గారి వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత డెడికేషన్ ఉందో, ఎంత డిసిప్లిన్ ఉందో మాటల్లో చెప్పడం కాదు. జూన్ 4న బాక్స్ ఆఫీస్ చెప్తుంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. నమస్తే విజయవాడ. నమస్తే. సారీ సుమ గారు, నాకు మైక్ ఇవ్వడానికి కొంచెం డిలే అయింది. విజయవాడలో ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్లా లేదు,
సక్సెస్ మీట్ చేస్తున్నట్టుంది. థ్యాంక్ యూ. కేశినేని చిన్ని గారికి, దుర్గేష్ గారికి ఇంత గ్రాండ్ సపోర్ట్, ఇంత గ్రాండ్ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు, మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత షార్ట్ నోట్లెస్ చేసినందుకు. విజయవాడ అసలు మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చి చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు నుంచి వెయిట్ చేసినందుకు. ఇంత హీట్లో షర్ట్ అంతా మొద్ద అయిపోయింది అందరికీ. బట్ ఈ హీట్ని, ఈ ఎనర్జీని చాలా ఇంతసేపు ఎంజాయ్ చేసాం. విజయవాడలో చేయాలనుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో నేను సతీష్ గారికి చెప్పాను, ఇది మా లక్కీయెస్ట్ సిటీ. నాన్నగారికి కానీ మాకు ఖైదీ నెంబర్ 150 కూడా ఇక్కడే చేసాం, ఇందిరా కూడా ఇక్కడ చేసాం. సో ఆ లక్ని కొంచెం మేము ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ, తమ్ముళ్ళకి, ఇక్కడ ఉన్న అన్నయ్యలకి, వచ్చిన అక్కలకి, చెల్లెలకి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే టీవీలో చూస్తున్న మా అభిమానులకి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సరే, పెద్ది అన్ని విజువల్స్ చూశారు మీరు. పెద్ది ఎన్నో కథలు వింటూ ఉంటాం ఆర్టిస్ట్గా. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని కథలు విన్నప్పుడు ఆశ్చర్యపరుస్తాయి. బట్ పెద్ది అనే కథ మాత్రం విన్నప్పుడు ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో, నా ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే, ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి? కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీరా కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దిగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందో అని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు
ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చ నాకు తెలియదు. నాన్నగారి కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రత్నవేల్ గారి గురించి. ఇది 4వ సినిమా రత్నవేల్ గారితో. ఇంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అందరినీ ప్రజెంట్ చేసి ఆయన సీనియారిటీని మాకు సపోర్ట్గా ఇచ్చిన ర్యాండీ గారికి ఆయన స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే పనిచేసిన అవినాష్ కొల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా ఇచ్చారు మా పెద్ద వరల్డ్ని. నవీన్ నూలి థ్యాంక్ యూ సో మచ్, ఫెంటాస్టిక్ ఎడిటింగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ, మా అనంత్ శ్రీరామ్ గారు, బాలాజీ గారు, మా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాస్కో మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో, ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 అవర్స్ మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. B4U వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దాన్నన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫిలిం. యూ బ్రింగ్ జాయ్ టు ఆల్ ఆఫ్ అస్ వెన్ యూ కమ్ ఆన్ స్టేజ్, ద వే యూ వర్క్. చాలా చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్ 1. మా అమ్మాయిలందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ
దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను, ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మీరు కూడా చల్లగా ఉండండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు అందరినీ అడిగానని చెప్పండి. వాళ్ళందరికీ నా నమస్కారాలు ఇవ్వండి. మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ.